పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దాచేపల్లి సీఐ చేస్తున్నటువంటి అరాచకాలు చూస్తుంటే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి కృష్ణవేణిని అరెస్ట్ చేశారని, పిఎస్కు వెళ్తే బేడీలు వేసి ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఇలా బేడీలు వేసిన ఘటన దేశంలో మొదటిసారి చూస్తున్నామని అన్నారు. ఇక స్టేషన్కు బేడీలు వేసినటువంటి సీఐపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే అతని చరిత్ర చెప్తూ పోతే చాలానే ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద అన్ని ఎంక్వైరీలు ఉంటాయి. ఇప్పటికే ఆ సిఐ దాదాపు 4-5-6 వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల్ని కొట్టడం జరిగింది. హైకోర్టులో అతని మీద ఒక కేసులు వేసి ఉంచాం. ఇంకా కొన్ని ఊర్లో అయితే తంగళ్ లాంటి ఊర్లో పిలిపించి 30-40 లక్షలు కావాలని డిమాండ్ చేయటం, అనేక కేసులు అతని మీద, అనేక ఆరోపణలు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సొంత స్టేషన్కి బేడీలేసి లాక్ చేశాడు. ఇటువంటి గొప్ప చర్య చేసినందుకు నేనైతే ఇటువంటి గొప్ప చర్య దేశంలో రాష్ట్రంలో ఏ సిఐ చేయనటువంటి చర్య, తన సొంత పోలీస్ స్టేషన్లే బేడీలేసి లాక్ చేసి ఎవరిని రానినందుకు ఇతనికి ఖచ్చితంగా రేపు ఇండిపెండెన్స్ డేకి అవార్డు ఇవ్వాలి. ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్గా అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇటువంటి పోలీస్ ఆఫీసర్ అసలు కనపడ్డు, వినపడ్డు, దొరకడు కూడా ఎక్కడ దేశంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నందుకు. పైగా అంటాడు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్కి రాకూడదంటే. ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్ని కఠినంగా శిక్షించాలి. ఏం చేసిద్దో సొంత పోలీస్ స్టేషన్కే బేడీలేసిన ఇటువంటి సిఐని డీజీపీ గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి.